హరీష్ రావు రంగనాయక సాగర్ ఫామ్ కి పోయినా ఆయన మంచిగా అక్కడ నుంచి ఫారెన్ కి పంపిస్తా ఉన్నాడు. మొత్తం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ కి ఇచ్చినటువంటి భూములు కావా హరీష్ రావు ఫామ్ ఉన్నది? ఇరిగేషన్ కి రైతులు ఇచ్చినటువంటి భూముల్ని తీసుకునే అధికారం హరీష్ రావుకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా ట్వీట్లు పెడతాడు. మళ్ళీ ఇప్పటి వరకు హరీష్ రావుని అరెస్ట్ చేయలే. ఇప్పటి వరకు రంగనాయక సాగర్ ఫామ్ గురించి క్వశ్చన్ చేయలే. అంటే ఏంది? మీరంతా ఒకటి. కేటీఆర్ హరీష్ రావు కూడా ఒకటే. లక్ష దుబాయ్ అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను ఇంకా ఎంక్వైరీ చేస్తున్నా, కరెక్ట్ క్లారిటీ లేదు. ఇది నిజమా అబద్ధమా అది కూడా నాకు తెలియదు. అది కూడా నేను జెన్యూన్ గా చెప్తా ఉన్నా. బట్ నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా, ఒక చిన్న దుబాయ్లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఒకటే. వాళ్ళు పైకి కొట్టుకుంటారు కానీ ఇద్దరు ఒకటే. ఇద్దరు కలిసి 1,30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ దుబాయ్లో పెట్టిరట. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసినారో ఆ ప్రాపర్టీ మీద మిసైల్ పడ్డది అని. అందుకే కేటీఆర్ జర పరేషాన్ లో ఉన్నాడని అంటారు. అది నిజమా అబద్ధమా తెలియదు. అది ఎంతవరకు వాస్తవమా లేకపోతే కావాలనే అట్లా చెప్పిర్రా అనేది కూడా నాకు తెలియదు. సో దాన్ని నేను క్లారిటీ తెచ్చుకుంటున్నా. ఎంక్వైరీ ఇంకా డీటెయిల్స్ తెచ్చుకునే పనిలో ఉన్నాం, క్లారిటీ తెచ్చుకుంటున్నాం దాంట్లో. అంటే నువ్వు ఎంత కష్టపడి ఎంత దోచుకొని ఎంత దాచుకున్నా కర్మ అనేది మిసైల్ రూపంలో వెంబడిస్తుంది. హరీష్ రావుకి కానీ ఇటు కవిత మన కేటీఆర్ కానీ కవిత రూపంలో వెంబడిస్తుంది. మరి రేవంత్ రెడ్డికి ఏ రూపంలో కర్మ అనేది కొడుతుందో తెలియట్లే. అది ఏ రూపంలో కర్మ అనేది రేవంత్కి వస్తుందో చూడాలి. సో ఇది ఎంతవరకు నిజం అనేది దయచేసి ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. అంటే పూర్తి వివరాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నాము. బట్ ఇక్కడ ఇద్దరు కలిసే ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు, హరీష్ రావు కేటీఆర్ కలిసి 1,30,000 కోట్లు. ఇప్పుడు వీళ్ళు ఇంత పెట్టారు కదా, రేవంత్ రెడ్డి వచ్చి నేను కూడా పెడతా, నేను కూడా తెలంగాణని మొత్తం ఇంకా ఫుల్ తినాలి, నేను నాకున్నంత ల్యాండ్ ఎవరికి ఉండద్దు. ఈయన పోయి దావోస్లో పెడుతుండు. ఎక్కడ పోయినా ఫైన్ ఎందుకు పట్టుకోవతుండు, రోహిన్ రెడ్డిని ఎందుకు పట్టుకోవతుండు? ఒక 3-4 రోజులు ఎక్కడ ఫొటోస్లో కనబడతాడు రేవంత్ రెడ్డి. ఆ 3-4 రోజులు ఏం చేస్తుండు? అమెరికా పోయి